కరిపే ప్రియాంక గారు, ప్రదీప్ గారండి కదా, దేవన్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ డిస్టిక్, తెలంగాణ. అక్కడి నుంచి వచ్చారు. మార్చి 18, 2025 వచ్చారు. భర్త వయసు 32, భార్య వయసు 30. మాకు పిల్లలు పుట్టట్లేదండి, మరి మాకు ఏదో ఒక రకంగా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేయండి అని చెప్పి వాళ్ళు బాధతో మన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ బయట ఏమైందంటే 7 ఏళ్ళు అయిపోయింది, పెళ్ళి 7 ఏళ్ళు అయింది, శనిగాడు పట్టుకుని హింసిస్తున్నాడు. మరి బయట వాళ్ళంతా IUIలు, IVFలు, ఆపరేషన్లో అని చెప్తూ ఉన్నారు. IUIలు కూడా 2 చేయించారు, ఫెయిల్ అయ్యి. మరి మన దగ్గర ఎన్నాళ్ళకి వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 2 months. 2 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. IUI లేదు, IVF లేదు, నా బొంద లేదు, నా భుశానం లేదు, బుడింగిన వచ్చింది. 7 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ 2 నెలల్లో ఎలా వచ్చింది తెలుసుకోవాలిగా. కరిపే ప్రియాంక అండ్ ప్రదీప్ గారు, వీళ్ళు బీడీ వర్కర్స్, ఫార్మర్స్. మరి ఎలా తెచ్చుకోగలిగాడు ఈయన ప్రెగ్నెన్సీ? గొప్ప గొప్ప వాళ్ళు, చాలా పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా IVFలకు వెళ్ళి ఆపరేషన్లు చేయించుకొని 60 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టి కూడా రాని ప్రెగ్నెన్సీలు. మరి నువ్వు అంత బాగా చదువుకోకపోయినా తెలివిగా విజయవాడ వచ్చి విజయాన్ని పొందావు. ఎలా? మరి నీ అనుభవాన్ని వాళ్ళందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుని ఇంకా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు, బాధపడే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో మరి మిమ్మల్ని చెప్పమన్నాం. ఒకసారి మీ మాట చెప్పండి. నా పేరు ప్రదీప్. మేము దగ్గర 7 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం. ఎక్కడ పోయినా కానీ ఏదో ఇక లేదు, కాదు, అసలు జరగదు, వీళ్ళతో కాదు, వీళ్ళు IVFకి వెళ్ళిపోవాలా చెప్పే ఉంటారు అందరు. మీరు కూడా వినే ఉంటారు. మీరు కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ అది ఒక్కరితో సాధ్యం కాదండి. సారు 1000కి 1000% గ్యారంటీ ఇస్తానంటున్నారు, కానీ మీలో ఇద్దరికీ ఉండాలి సంకల్పం. భార్యకుండి భర్తకు లేకపోక, భార్య ఏదో అత్తమామ బాధ కోసం ఇక్కడికి వచ్చుడు, భర్త కోసం వచ్చుడు, భర్త ఏదో భార్య బాధపడుతుందని తోలుకపోవడం, తోలుకొచ్చడం, చూపియడం, అవన్నీ కాదండి. భర్తకు ఎంతైతే ఉంటుందో కావాలా అని చెప్పేసి భార్యకు కూడా అంతే ఉంది. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇక్కడికి వస్తే మాత్రం సార్ అన్నట్టు 100కు 1000% కాదు, ఇంకా దానికంటే ఇక ఒక 1 monthలోనే మీరు పొందవచ్చు, కన్సీవ్ అవ్వచ్చు. ఎందుకంటే మేము కూడా అట్లా చూసి చాలా వీడియోస్ చూసాం. సారీ చూసిన తర్వాత వెళ్దామని చెప్పేసి నేను ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయా. మా మిస్సెస్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇక ఫైనాన్షియల్గా అవి ఇవి ఉంటాయి చూసుకుంటామని చెప్పేసి చూసుకున్నాం. నాకన్నా ముందు నా ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేశాం, వాళ్ళు వచ్చారు. అంటే ముందు మీ ఫ్రెండ్స్కి చెప్పారా మీరు? ముందు వాళ్ళకే చెప్పాను, వీడియో ఉంది. వాళ్ళు ముందు వచ్చేసారు, వాళ్ళు ముందు వచ్చారు. ఇప్పుడు 8 months వాళ్ళు ముందు పొందేశారు కూడా. పొందేశారు. ఈయన మెల్లగా వచ్చాడు. ముందు వాళ్ళకి నూకేసిన తర్వాత వాళ్ళు తోసి వచ్చిందని కన్ఫర్మ్ అయిన తర్వాత వచ్చాడు. తెలుగులోడు, మామూలు తెలివితేటలు కాదు. చాలా దగ్గర చేయించాం కదా. ఎంతమందిని పంపించారు, ఎంతమందికి వచ్చినాయి? దగ్గర 5 members వచ్చారండి. నాతో 3 members కన్సీవ్ అయ్యారు. 3 అయిపోయారు. క్లియర్. 2 ఈ నెలలో వచ్చే నెలలో వాళ్ళు కూడా గుడ్ న్యూస్ చెప్తారు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది సార్ దగ్గర. ఒకటి ఏంటంటే సార్ దగ్గర నచ్చేది ఏంటంటే ఏ డాక్టర్ అయినా సరే శరీరాన్ని మాత్రమే చూస్తాడు, కానీ మనసులో ఉన్న బాధని మాత్రం చూడలేదు. సార్ మనసులో బాధను కూడా ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలు చూస్తేనే మనకు అర్థమైపోతుంటుంది. వీడియోలు చూస్తున్నాము ఏదో అని అంటే కాదు, ఆ వీడియోలో ఎంతవరకు అర్థం ఉంది, ఎంతవరకు ప్రేమగా కలిసి ఉండాలా, ప్రేమగా ఎంతవరకు ఉండాలా, కావాలన్న కోరిక అనేది ఉంటే మాత్రం 100కు 100% కన్సీవ్ అవుతారమ్మా. అందరు అవుతారు, కాదు అనే సందర్భం అయితే ఇక్కడ లేదు. నేను వచ్చినప్పుడు కూడా అదే మొక్క, నా ఇంటి దేవుడు పరమేశ్వరుడు, నేను పరమేశ్వరుని గట్టిగా మొక్క. వచ్చినప్పుడు మేము సార్ వీడియోస్ చూసినప్పుడు కానీ, సార్ మాట్లాడినప్పుడు కానీ, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు.
చాలామంది బాధపడుతూ ఉంటారు. రాలేనటువంటి దుఃఖం మనసులో ఉంచుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొద్దిమందే, వీళ్ళు కొద్దిమందే, వీళ్ళు కొద్దిమంది. కానీ రాని వాళ్ళు యూట్యూబ్ వీడియో చూసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. అవును సార్. ప్రెగ్నెన్సీ రాక బాధపడుతూ అవును, వాళ్ళకు కూడా మీరు చెప్పే మాట ధైర్యాన్ని ఇస్తుంది. 100% సార్. అందుకే అసలు మీకు నా వీడియో ఎలా కనపడింది? సార్ అది యూట్యూబేనా? యూట్యూబ్ ద్వారా చూసారు. యూట్యూబ్ మా బాబాయ్, మీ బాబాయ్ కూడా చూసి చెప్పారా? కన్సీవ్ అయ్యాడు సార్ ఇప్పుడు 8 months. ఓ, బాబాయ్ కూడా కన్సీవ్ అయిపోయారు. అవును, 14 years. ఓ, 14 years పెళ్ళి అయ్యి. నీది ఏడే, సగమే నీది. ఆయన ఇంకా పెద్ద బత్తాకాయ సర్వీస్. ఆయన అవును, 14 ఏళ్ళ బత్తాకాయ సర్వీస్. ఆయనకి ప్రెగ్నెన్సీ వచ్చాయి. అతనికి కూడా 3 months లోనే కన్సీవ్ అయ్యాడు. ఆయన బాబాయి నా అబ్బాయి ఇద్దరు సెటిల్ అయిపోయారు ఇక్కడే. మీ అందరికి కూడా అవుతుంది. ఇక్కడ ఒకసారి మనం ఊరికే తెలంగాణ వాళ్ళు ఎంతమంది అడుగుదాము. తెలంగాణ నుంచి ఎంతమంది చేతులు ఎత్తండి అమ్మా. ఎంతమంది ఉన్నారో చూడు, ఎంతమంది ఉన్నారో చూడు. ఎందుకు మరి అంతమంది తెలంగాణ నుంచి విజయవాడ రావాల్సి వస్తుంది చెప్పు మురు? మరి తెలంగాణలో ఏం జరుగుతుంది? డాక్టర్ల పేర్లు చెప్పొద్దు నువ్వు. తెలంగాణలో నేను చూపించుకున్న డాక్టర్ల పేరు కూడా నేను చెప్పాను. అసలు ఎందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? వెళ్ళాను 3-4 months కంటిన్యూ వెళ్ళాను. కంటిన్యూ వెళ్ళినప్పుడు ఏమన్నారంటే మీ దగ్గర ఏ ప్రాబ్లమ్స్ లేవు, మీ ఇద్దరు ఓకే, నేను 3 months లో మీకు కన్సీవ్ అవుతారు, నేను ట్రీట్మెంట్ ఇస్తాను అన్నారు. 3 months కాస్త 5 months 6 months వెళ్ళిపోయింది. కంటిన్యూగా మెడిసిన్ వాడాము, మంత్లీ వాడుతూనే ఉన్నాం. ఇక్కడ 90% తెలంగాణ నుంచి వస్తున్నారు. ఏంటి, ఏం సమస్య, ఎందువల్ల? అక్కడ డాక్టర్లు గారు ఇప్పుడు హైదరాబాద్ ఎంతమంది అమ్మ ఇందుట్లో? హైదరాబాద్ వాళ్ళు అది చూడండి, హైదరాబాద్ నుంచి కూడా చాలామంది ఉన్నారు. చాలా వందల్లో కాదు వేలల్లో ఉన్నారు హైదరాబాద్లో డాక్టర్స్. ఏం జరుగుతుందో తెలియట్లేదు. డాక్టర్స్ అక్కడ అయితే 2-3 నెలలు వెళ్ళగానే అందరికీ ఐవీఎఫ్ ఆపరేషనే. అందుకనే ఏమైనా చెప్పారమ్మ ఇక్కడ? ఐవీఎఫ్ ఆపరేషన్ చెప్పించుకొని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. అరే, ఒకటి కూడా ఎత్తలేదు. అంటే అందరికీ చివరికి ఐవీఎఫ్ ఆపరేషన్ దగ్గర ల్యాండ్ చేస్తున్నారు. కొంతమంది అయితే పాపం ఇందుట్లో ఐవీఎఫ్లో ఆపరేషన్లు పోగొట్టుకుని కూడా వచ్చారు, ఫెయిల్యూర్ అయిపోయి వచ్చారు. మరి ఇక్కడ 6 IVFలు పోయినా, మరి ఐయుఐలు ఫెయిల్ అయిపోయినా, తను కూడా ఐయుఐలు పోయినాయి. ఆయన స్థాయికి ఐయుఐ కూడా ఎక్కువే, చేయించుకోలేరు. నెలకు 30-40 వేలు ఖర్చు పెట్టడం అంటే మామూలు మాటలు కాదు. రెక్కాడితే కానీ డొక్కాడిన బతుకు. మరి అలాంటి వాళ్ళు కూడా ఉన్నదంతా ఊడ్చి కూడా పెడుతున్నారు బిడ్డ కోసం, ఒక్క బిడ్డ కోసం. మరి పెట్టినా కూడా రావటం లేదు ఈ ప్రెగ్నెన్సీలు. మరి తెలంగాణలో అయితే పసర్లు, లేకపోతే ఐవీఎఫ్లు. మధ్యలో మందులు ఇచ్చే డాక్టర్ కూడా దొరకట్లా. పోనీ ఐయుఐ చేయించుకుందామన్నా కొంతమంది ఐయుఐ వేస్ట్, రాదు. ఐవీఎఫ్ కుదిరితే డోనార్కి వెళ్ళండమ్మా బెస్ట్ అంటున్నారు. వస్తుందా మేడం? నో గ్యారెంటీ. మరి ఇలాంటిది ఏంటి, ఇంత పరిస్థితి దారుణం ఎందుకు జరుగుతుంది? మనసు సార్, మనసు వెంటల్లా. మనసు వచ్చిన వాళ్ళను కస్టమర్లుగా చూస్తున్నారు. ఆ వచ్చిన ఆడపిల్లలు అమ్మ కావాలని తపన పడుతూ వస్తున్న అమ్మాయిలో తన చెల్లి ఉండొచ్చు, అక్క ఉండొచ్చు, పిన్ని కూతురు ఉండొచ్చు. అలా భావిస్తే చేయగలుగుతామమ్మా ఈ రకంగా మనం దోపిడీ? హింస, పొట్టల మీద, చట్టల మీద, మానాల్లో సూదులేసి గుచ్చుతుంటే ఎంత నరకం అనిపిస్తున్నారమ్మా ఆడపిల్ల. ఎందుకు ఆలోచించలేకపోతున్నారో నేను అంటున్నాను. పోనీ ఈ ఐవీఎఫ్లు ఆపరేషన్తోనే ప్రెగ్నెన్సీ వస్తాయా? మన తాతలు, ముత్తాతలు, బామ్మలు, మామలు ఒక్కొక్కరు 6 డజన్లు కన్నారు కదండి. ఒక్క ఐవీఎఫ్ ఉందా? ఒక్క ఆపరేషన్ ఉందా? కానీ మరి నా దగ్గర 15,000 మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించా, ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా. వరల్డ్ రికార్డ్ అది. 15,000 మందికి. ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ 3 సార్లు నాకు ఉత్తమ డాక్టర్గా అవార్డులు ఇచ్చినాయి. మా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి తందుల దుర్గేష్ గారు తెలుగువాడి గౌరవాన్ని పెంచింది ఆనాడు ఎన్టీఆర్. 15,000 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించిన వరల్డ్లో ఒకే ఒక డాక్టరు ఆయన తెలుగువాడు అవడం మాకు గర్వంగా ఉందని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, అలాగే మా విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, అలాగే నేను పుట్టిన ఊరు దివిసీమ, కృష్ణా జిల్లా. ఎన్టీఆర్ పుట్టిన జిల్లాలోనే నేను పుట్టాను. అక్కడ మా మండలి బుద్ధప్రసాద్ గారు అవనగడ్డ ఎమ్మెల్యే, అలాగే ఎన్టీఆర్ ఇంట్లో పుట్టిన సినీ యాక్టర్
రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళంతా కలిసి పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు నాకు ఇచ్చారు ఈ సంవత్సరం మే 28 నా పుట్టినరోజు కూడా. ఎన్టీఆర్ పుట్టినరోజు, నా పుట్టినరోజు కూడా. మా అమ్మ, మా భార్య ఇక ఇద్దరితో ఏడ్చేసారు. సంతోషం, ఆనంద బాష్పాలు. ఎందుకు అని అంటే నాకన్నా తర్వాత మా తమ్ముడికి పెళ్లి అయిన తర్వాత 3 months ప్రెగ్నెన్సీ వెంటనే వచ్చింది. నీకే ఆగింది. నాకే ఆగింది. 7 ఏళ్ళ నుంచి ఆగేటప్పటికి మీ అమ్మ అది ఒక దిగులు అయిపోయింది. పెద్ద బిడ్డకి లేడు, బిడ్డ రాలేదు, బిడ్డ రాలేదని ఆవిడ పాపం. ఆ విధంగా ఇక తర్వాత ఇక చేసుకున్నాం, మీకు వాట్సాప్ లో సెండ్ చేసాం. మీరు తర్వాత మేము ఇది ఒక బ్లడ్ టెస్ట్ స్కాన్ చేయమన్నాం. ఈ బ్లడ్ టెస్ట్ ఇక్కడ చేశారు కదా, అక్కడే మీకు తెలిసిన డాక్టర్ దగ్గర తీయించమన్నాం. బీటా ఎస్సీజీ ఇది 5 దాటాలన్నాం. యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే దగ్గరలోనే ఒక ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. మీకు తెలిసిన చోట అంటే 5636 వచ్చింది. 5636 అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్. మరి స్కానింగ్ కూడా తీయాలయ్యా, అది వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా అనేది స్కానింగ్ కూడా తీయించుకోమంటే అక్కడే స్కానింగ్ కూడా తీయించుకున్నారు. దగ్గరలోనే మీకు తెలిసిన చోట, నమ్మకం ఉన్న చోట వెళ్ళమన్నాం. గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు, నార్మల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే వీళ్ళకి అసలు ఏమీ లేవా, 7 సంవత్సరాల నుంచి ఎందుకు రాలేదు ప్రెగ్నెన్సీ? ఎందుకు రాలేదంటే ఆవిడికి ఫైబ్రాయిడ్ ఉంది, ఒవేరియన్ సిస్ట్ ఉంది, లెఫ్ట్ ఒవేరియన్ ఎండోమెట్రియోమా ఉంది. లెఫ్ట్ ఓవరీలో ఎండోమెట్రియోమా పోయిందా? అది పోయి ప్రెగ్నెన్సీ వచ్చిందా? లేదు, ఇక్కడే ఉంది. 32 mm సైజులో ఉంది. ఇంకా స్కాన్లో చూపించారు, ఉంది, ఇంకా గడ్డ అక్కడే ఉంది. ఒవేరియన్ సిస్ట్ ఉంది, పైన చూడండి, ఒవేరియన్ సిస్ట్ ఉంది, ఎండోమెట్రియోమా ఉంది, అయినా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎలా? చాలామంది చెప్తున్నారు ఒవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, హెమరేజిక్ సిస్టు, ఫైబ్రాయిడ్, పాలిప్, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఇవి ఉంటే ప్రెగ్నెన్సీ రాదంటున్నారు. ఒకవేళ అలాంటి గడ్డలుంటే దాన్ని తీసే వరకు వాళ్ళు నిద్రపోవట్లేదు. ఆపరేషన్ చేయాలి, లాప్రోస్కోపీ చేయాలి, వాటిని తీయాలి. అది తీసే వరకు వాళ్ళు నిద్రపోరు, తీయించుకునే వరకు మిమ్మల్ని నిద్రపోనివ్వరు. మరి అలాంటిది మనం ఆపరేషన్ చేసామా? లేదు. ఐవీఎఫ్ ఏమన్నా చెప్పామా? మీకు ఐవీఎఫ్లు కూడా చెప్పారు బయట చెప్పలేదు సార్. ఐవీఐ కంటిన్యూ చేయండి చేశారు, ఐవీఐ పోయినాయి కదా, ఇంకోసారి ట్రై చేద్దామని అన్నుండే, వద్దని చెప్పేసి ఓకే ఐవీఐకి వెళ్ళలేను, ఐవీఎఫ్కి వెళ్ళలేను. మరి ఇప్పుడు ఏమీ లేవు కదా అక్కడ. 2 months క్రిముల టాబ్లెట్స్ యూజ్ చేసాము. ఇప్పుడు ఏమన్నా చేసామా మనం? ఏం చేయలేదు. డెలివరీ డేట్ మే 1, 2026 బిడ్డ విడుదల సమయం ఇచ్చేశారు. ఏమి లేదు. ప్రెగ్నెన్సీ రావడానికి, న్యాచురల్గా రావడానికి ఆపరేషన్ చేయక్కర్లేదు, ఐవీఎఫ్ చేయక్కర్లేదు, మరి ఎలాంటి పై పడక్కర్లేదు అని చెప్పాము ఫస్ట్ రోజే. మిమ్మల్ని ఇలాగ కూర్చోబెట్టి 1 గంట చెప్పుంటా నేను, గంటన్నర చెప్పాను నేను. 3 గంటలు కూర్చున్నాం సార్. 3 గంటలు ముడ్డి వాసిపోయి ఉంటుంది ఆ రోజు పాపం. అప్పుడు ఇంకా ఇప్పుడన్నా సారు కూర్చుని అబ్బా 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 అని. ఎక్కడన్నా ప్రపంచంలో డాక్టర్ గారు 5 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడటం చూసావా? లేదు. ఇక్కడేంటి డాక్టర్ గారు 3 గంటలు వాయించేస్తున్నాడు, మరి అనుకోలేదు ఆ రోజు. అంటే మాట్లాడటం కూడా ప్రాబ్లమే ఇప్పుడు ఈ రోజుల్లో. 500 ఫీజు 10 రోజులకి, 15 రోజులకి, మహా అయితే నెలకి 3 నిమిషాలే. 3 నిమిషాలు కూడా కొట్టే తెచ్చేలాగా ఐవీఎఫ్ రావు, ఆపరేషన్ రావు, దేనికి వెళ్తావు రావు, ఆఫర్ ఎందు రావు, డోంట్ మిస్ ఇట్ రావు, మై సిస్టర్ విల్ ఎక్స్ప్లెయిన్ రావు. అయిపోయింది, వెళ్ళిపో, అయిపోయింది. ముత్యాలు రాలేరి ఏరుకుని వెళ్ళిపోవడమే. మరి ఇక్కడ అలా కదే, గంటలు కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను నేను. మరి అయినా కూడా కొంతమందికి అర్థం కావట్లా, కాన్సెప్ట్ అర్థం కాల. నీకే అర్థమైంది, మరి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పినా సార్, అదే కదా దెయ్యం. మనం ఏం చెప్పాము, నెత్తి మీద దెయ్యం ఉంటే అది పెళ్ళాం ఒక దెయ్యం అంటది, మొగుడు ఒక దెయ్యం అంటది, ఇద్దరిని కొట్టుకోమంటది, డాక్టర్ వైఎస్ బాబు కొరి దెయ్యం అంటది, ఆ ఏదో చచ్చిన వాడి దగ్గరికి వెళ్ళొద్దు అంటది. నా దగ్గరికి వచ్చినా లాక్కుపోద్ది. లాభం పొందడమే కాకుండా మరో 3 లాభం పొందాలి అని చెప్పి మంచి మనసుతో వీడియో కూడా ఇస్తారు. మరి అలా వీడియో ఇచ్చిన వీరికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ప్రదీప్కి జై, ప్రియాంకకి జై కదా. మళ్ళీ అదే వీడియో రూపంలో నువ్వు ఎవరో ఒకరికి ఎందుట్లో ఒక్కరికి ధైర్యం కలిగిన
వాళ్ళల్లో కొంచెం అయితే సార్ సంతోషం అందరికీ కలిగిద్ది. బిడ్డ పుడితే ఖచ్చితంగా చాలా హ్యాపీ అవుతుంది, ఫీల్ మీ అవుతారు. అందరికీ అవుతుంది. బాధపడకండి, టెన్షన్స్ తీసుకోకండి, సార్ ఇచ్చిన మాత్రాలు వాడండి అంతే. అంతే. ఇక్కడ ఏడిస్తే రాదు, బాధపడితే రాదు, వేరే వాళ్ళు ఏమో అనుకుంటున్నారు అని చెప్పేసి ఇంకా బాధపడితే కూడా అసలుకే రాదు. మీరిద్దరు మంచిగా ఉండి మంచిగా టాబ్లెట్లు వాడండి, ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఎవరు గొడవలు పడకండి, జాగ్రత్తగా టాబ్లెట్లు యూజ్ చేయండి. 100% ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.